దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం గమనిస్తే, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు యొక్క పరిస్థితిని బట్టి, తనకు దేహంలో శరీరంలో కలిగిన బాధను బట్టి తన శరీరాన్ని గోక్కోవడానికి చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. అంటే యోబు యొక్క జీవితం అంతా బూడిదగా మార్చబడింది. బూడిద అంటే దుఃఖానికి, వేదనకు, కలవరాలకు, విచారాలకు, బాధకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. మరి యోబు యొక్క జీవితంలో కలవరం, దుఃఖం, వేదన, కన్నీరు ఊరేగుతూ ఉంది. యోబు జీవితంలో బూడిదలో కూర్చునే ఆ అనుభవం రాకముందు పరిస్థితిని మనం గమనించినట్లయితే, యోబు ఒక దిక్కుకే ఆస్తిపరునిగా ఉన్నాడు. యోబు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా నీతిలో పడ్డట్టుగా ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంది. యోబు చుట్టూ పనివాళ్ళు, గొర్రెల మేకల మందలు, బహుగా ఐశ్వర్యవంతునిగా ఉన్నాడు. అంతేకాకుండా యోబుకు అనేక మంది బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అయిన వాళ్ళు ఉన్నారు, భార్య, పిల్లలు. తనకు కలిగిన సమస్తాన్ని బట్టి ఆలోచన చేస్తే యోబు చాలా గొప్ప ఐశ్వర్యవంతునిగా, సంతోషంతో, ఆనందంతో కొనసాగుతూ ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యోబు యొక్క జీవితం, యోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నిండు కొండలాగా సాగిపోతూ ఉంది. ఒక్కసారిగా ఆ నిండు కొండ లాంటి జీవితం పగిలిపోయిన పరిస్థితి వచ్చింది. యోబుకు ఉన్న గొర్రెల మేకల మందలు పోయాయి, ఆస్తంతా కూడా నాశనమైపోయింది. యోబు యొక్క నిండుకొండ లాంటి జీవితం పగిలిపోయింది. ఆ పరిస్థితుల్లో యోబు యొక్క భార్యకు అతని ఊపిరి అసహ్యంగా మార్చబడింది. పిల్లలందరూ కూడా అసహ్యించుకుంటున్నారు. ఒకప్పుడు పనివాళ్ళు పిలిస్తే గడగడ వణుకుతూ వచ్చేవాళ్ళు, ఇప్పుడు యోబు పిలుస్తూ ఉంటే ఎంత పిలిచినా దగ్గరకు రావడం లేదు. పనివాళ్ళు కూడా లెక్క చేయని పరిస్థితి. స్నేహితులందరూ కూడా మర్చిపోయారు. బంధువులందరూ కూడా యోబును విడిచిపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యోబుకు అన్నీ కలిగినప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్నీ సజావుగా సాగుతూ ఉన్నప్పుడు అందరూ స్నేహితులుగా ఉన్నారు, అందరూ బంధువులుగా ఉన్నారు, అందరూ కూడా యోబును గౌరవిస్తూ వచ్చారు. యోబుకు ఉన్న ఐశ్వర్యం, ఆరోగ్యం ఎప్పుడైతే క్షీణించిపోయాయో, యోబుకు కలిగిన సమస్తం ఎప్పుడైతే దూరమైపోయిందో, యోబును కన్నీళ్ల మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఈ మాటలను బట్టి గమనించవలసింది ఏమిటంటే, అందరూ నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న బలాన్ని బట్టి నిన్ను పొగిడినప్పుడు నువ్వు పొంగిపోవద్దు. ఒకవేళ నీకున్న సమస్తం పోయినప్పుడు, నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మాటలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. అందరూ దూరమైపోయి ఆదరణ లేక ఉన్న పరిస్థితుల్లో యోబుకు కలిగిన ఆదరణ ఏమిటంటే చిల్లపెంకు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిల్ల పెంకు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, నిండుకొండ పగలడం వల్ల చిల్ల పెంకు బయటకు వస్తుంది. ఎందుకు ఈ నిండుకొండ పగిలింది అంటే, యోబు లాంటి అనేక మంది వ్యక్తులకు ఆదరణ కలుగు చేయడానికి, ఓదార్పునివ్వడానికి, నెమ్మది కలుగు చేయడానికి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న నీ జీవితంలో నిండుకొండలా సాగిపోతూ ఉండగా ఒక్కొక్కసారి ఆరోగ్యం బద్దలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకసారి ఆర్థికమైన పరిస్థితి బద్దలైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు నీ కుటుంబంలో సమాధానం బద్దలైపోతూ ఉంటుంది. కొన్నిసార్లు నీ ఉద్యోగం బద్దలైపోతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు నీ జీవితం అలా బద్దలైపోయింది అని ఆలోచన చేస్తే, నీ వలె బద్దలైపోయిన అనేక మంది జీవితాలకు నువ్వు ఆదరణ కలుగు చేయడానికి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆదరణ కలుగు చేయడానికి, అప్పుల సమస్యలతో కొనసాగించబడుతున్న వారికి ఓదార్పునివ్వడానికి, సమాధానం లేని వ్యక్తులకు సమాధానకరమైన మాటలను నువ్వు తెలియపరచడానికి, అనేక మంది వేదనలతో కొనసాగుతూ ఉండగా అటువంటి వ్యక్తులకు గొప్ప క్షేమాన్ని, గొప్ప ఆదరణను, నెమ్మదిని, ధైర్యాన్ని ఇవ్వడానికి నీ జీవితం ఒక చిల్లపెంకుగా మార్చబడుతుంది. ఆ చిల్లపెంకు ద్వారానే నువ్వు ఆదరణ పొందుకుంటావు. దానిలో ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు బూడిద లాంటి అనుభవాల్లో కొనసాగించబడుతున్నా, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, నీ కలిగిన
జరిగిన సమస్తం ఒకవేళ బాధాకరంగా, దుఃఖకరంగా, నీ కుటుంబ వ్యవస్థ వేదనకరంగా నడిపించబడుతూ ఉన్న యోబు వలె పరిపూర్ణంగా దేవునికి నువ్వు అప్పగించుకొని దేవుని మీద ఆధారపడినట్లయితే నీకు గొప్ప ఆదరణ దేవుడు కలుగు చేస్తాడు. నీకు రెండంతల మేలు చేసి యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెట్టింపుగా ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా బహుగా ఆశీర్వదించి అనేకులు మరలా నీ వైపు త్రిప్పబడినట్లుగా, నువ్వెక్కడైతే అవమానపరచబడ్డావో అక్కడే రెట్టింపు ఘనత, ఆదరణ నీకు కలుగునట్లుగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. మరి అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడ్డల జీవితంలో నిండు కొండలా సజావుగా సాగుతున్న అనుభవాల్లో కొన్నిసార్లు అపజయాలు ఎదురవుతూ ఉంటే ప్రభా, ఆ సమస్యలను బట్టి కృంగిపోకుండగా, అలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు నిన్ను దూషించి నీకు దూరం అవ్వకుండగా నిన్ను ఇంకనూ అంటిపెట్టుకొని నీలో స్థిరపరచబడి నీవిస్తున్న రెట్టింపు ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడడానికి మీరు కృప కలుగు చేయండి. యోబుకి ఇచ్చిన ధైర్యాన్ని, ఆదరణను, నెమ్మదిని, ఓదార్పును మీరు కలుగు చేసి నీ బిడ్డలను మీరు బలపరిచి మహిమ పొందుకొనమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.